వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. యావత్తు భారతవని వేడుకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉరూరా యోగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు. డెహ్రాడూన్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశాఖలో పాల్గొన్న ప్రధాని మోడీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. నగరంలో పలు ఫంక్షన్ హాల్స్లో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. పాల్గొన్న మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు. నెర్రలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత పోస్ట్. నిజ జీవితంలో యోగా ఒక భాగంగా మలుచుకొని ప్రతినిత్యం యోగా చేయాలి. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో సిపి సాయి చైతన్య పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్లో ఆకర్షిస్తున్న వారాహి ఆభరణాల ఎగ్జిబిషన్. హాజరై జ్యోతి వెలిగించి ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యావత్ భారతవని వేడుకగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగాను పలు దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. హర్యానాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటకలో మరో మంత్రి శోభా కరంద్లాజే యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు. మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యోగాసనాలు వేశారు. రాజస్థాన్లో సీఎం భజన్ లాల్ శర్మ, యూపీలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా ఎంపీ హేమమాలిని యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు యోగాసనాలు వేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు శుభాకాంక్షలు తెలిపి శాల్వా కప్పి సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ సార్ 15వ వర్ధంతి సందర్భంగా నగరంలోని కంటేశ్వర రోడ్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు మరియు డీసీఐసీ చైర్మన్ మాయవర్ రాజేశ్వర్ మరియు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, తెలంగాణ శంకర్ నీలం రెడ్డి, నాగేశ్వరరావు, శేఖర్, రాజు, డి అంజయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తము తెలంగాణ కోసమే సాక్రిఫై చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఈరోజు 14వ వర్ధంతి ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. మరి జయశంకర్ సార్ విగ్రహానికి మా ఈవీఆర్ గ్రూప్ తరఫున మరి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో కన్జ్యూమర్ ఫోరం స్టేట్ సెక్రటరీ మాయవర్ రాజేశ్వర్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. నెర్రెలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు.
కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్ళు కడిగిన రోజు నేడు అని ఇవాళ తన ఎక్స్ ఖాతాలో వేదికగా పోస్ట్ చేశారు. కేసీఆర్ భగీరథ సంకల్పం సాకారమై నేటికి 6 ఏళ్లు దాటిందని తెలిపారు. సముద్రం వైపునకు పరుగులు పెడుతున్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన బీళ్లను సిరుల మాగాణంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాలు, అనేక సవాళ్లు, వివాదాల చిక్కుముడులను విప్పుకుంటూ 3.5 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలోనే ఇది వేగంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇంకొకటి లేదన్నారు. ఇప్పటికే 20 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇంకో 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చుకోవాలి అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై రాజకీయ కుట్రలు, మేఘాలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయని తెలిపారు. అపర భగీరథుడిపై నీలాపనిందలు పటాపంచలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణకు కాళేశ్వరమే లైఫ్ లైన్ అంటూ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, నిజామాబాద్ పతంజలి వారు వేరువేరుగా పలు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం రోజువారీ దినచర్యలో యోగాను జోడించుకోవాలని పిలుపునిచ్చారు. తనువు, మనసు, ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా అన్నారు. యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతిని నేటి తరానికి అందించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా 1 లక్ష ప్రాంతాల్లో భారీ యోగా ప్రదర్శనలు నిర్వహిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆరోగ్య భద్రతా విషయంలో ప్రాచీనమైన యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత భారతదేశానికి దక్కుతుందన్నారు. 2014 మన భారత ప్రధానమంత్రి మోడీ కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. 2015 న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకొని 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. యోగా యొక్క మూలకర్త, సృష్టికర్తగా ఆ పరమశివుణ్ణి చెప్పవచ్చని, మునులు ఋషులు కాలం నుండి దాదాపు 5000 సంవత్సరాల నుండి యోగా అనేది మన దేశంలో ఆచరిస్తూ వస్తున్నామన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి యోగా ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ఇందూరు జిల్లాను కూడా యోగా ప్రదర్శనలో మొదటి స్థానంలో రికార్డు సాధించే విధంగా అందరం కృషి చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా పలువురు ప్రముఖులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఈరోజు 200 దేశాల పైన ఈ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. దేశ ఆరోగ్య భద్రత విషయంలో యోగాని మనము ప్రపంచంలోని అనేక దేశాలకు పరిచయం చేయడం జరిగింది. పరమేశ్వరుడు నుంచి మొదలు పెడితే మన భారత భూమిలో అనేక మంది ఋషులు, మునులు వేలాది సంవత్సరాలుగా మన భారతదేశంలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యోగా అనేది మనం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యము, ఉల్లాసము, దినమంతా కూడా మనము మంచిగా పని చేసుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చు లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యం. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కలుగుతుందని సిపి సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. మొట్టమొదలు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితంలో ఒక భాగంగా యోగా ఉండాలని ఆయన సూచించారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. యోగా అనేది శరీర దృఢత్వానికి, మనసు ప్రశాంతతకు చాలా ఉపయోగకరమైనదని సూచించారు. యువత డ్రగ్స్ వాడకం తగ్గించాలని తెలిపారు. జూన్ 26వ తేదీన యాంటీ డ్రగ్స్ డే రావడం, అదే నెలలో 21వ తారీఖున యోగా రావడం మంచిదని అన్నారు. అనంతరం వివిధ రకాల యోగా ఆసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బస్వరెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ రామచందర్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా వ్యాప్తంగా గల యువజన సంఘాలు, వారు విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు మరియు యోగా గురువులు, సంగీత డాక్టర్ తిరుపతిరావు, గంగాధర్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మనకి యోగా డేలో ఉండడం అనేది ఆరోగ్యం బాగుంటుంది.
నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్లో వారాహి జ్యువెలరీ ఆభరణాల ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో వారాహి ఆభరణాల ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తుంది. శనివారం ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే ధన్పాల్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఎంతో వ్యాపార అనుభవం ఉన్న వారాహి జ్యువెలర్స్ యజమాని సందీప్ నగరంలో 2 రోజుల సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ షోరూంలను ప్రజలు ఆదరించాలని కోరారు. అనంతరం యజమాని సందీప్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, రకరకాల నకాషీ, అధునాతన జ్యువెలరీ అందుబాటులో ఉంటుందన్నారు. 10 గ్రాముల నుంచి పెద్ద పెద్ద ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని, డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయన్నారు. 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఇందూరు నగరంలో అపార అనుభవం ఉన్న జ్యువెలరీ రంగంలో అపార అనుభవం ఉన్న వారాహి జ్యువెలర్స్, దానికి సందీప్ మరియు వారి టీంకు ఇందూరు నగరంలో 2 రోజుల సేల్ కమ్ ఎగ్జిబిషన్ వంశీ హోటల్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సందీప్ మరియు మరి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. విష్ దెమ్ ఆల్ సక్సెస్. ఎగ్జిబిషన్ ప్రమాణానికి సక్సెస్ కావాలని కలెక్షన్ చూడడం జరిగింది. ఎక్స్క్లూజివ్ అండ్ ట్రెడిషనల్ టెంపుల్ ఆర్నమెంట్స్లో వీళ్ళు ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఇందూరు నగర వాసులు ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో, వెరైటీస్ ఉంటాయో అక్కడ వారు ఆదరణ చూపెడతారు. ప్రపంచ యోగా దినోత్సవం 12వ ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణుప్రసాద్ నాయర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎన్సీసీ ఇన్స్టిట్యూషన్లను 4 కేంద్రాలకు విభజించి అనగా నిజామాబాద్ సిఎస్ఐ కళాశాల మైదానంలో, బోధన్ విద్యా వికాస్ కళాశాలలో, బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే కళాశాలలో, ఆర్మూర్ కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఎన్సీసీ క్యాడెట్స్ సుమారుగా 2000 మంది జేడీ, జేడబ్ల్యూ, ఎస్డబ్ల్యూ విభాగాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ విష్ణుప్రసాద్ నాయర్ కమాండింగ్ ఆఫీసర్ 12 తెలంగాణ బెటాలియన్. ఈ కార్యక్రమం లెఫ్టినెంట్ కల్నల్ విష్ణుప్రసాద్ నాయర్ కమాండింగ్ ఆఫీసర్ 12 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ఎన్సీసీ అధికారులు, పిఐ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 12 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి నాయర్ గారి ఆదేశానుసారం సిఎస్ఐ డిగ్రీ కాలేజీలో ఈ యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ యోగా డేలో 17 ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. పిఎస్ స్టాఫ్, ఏఎన్ఓస్, దాని తర్వాత ఎస్ఎం జేసీఓ సునీల్ సార్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా, కేర్ టేకర్లు, ఏఎన్ఓలకు, క్యాడెట్స్ అందరికీ కూడా 12 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి నాయర్ సార్ వారి ఆధ్వర్యంలో జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీలకు ఏజెంటుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీయూసీఏ జాతీయ అధ్యక్షులు అమరీష్ పటేల్ పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ జరిపారు. ఈ సభకు టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన టీయూసీఏ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ అమరీష్ పటేల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అధిపతులు ఆదాని, అంబానీ, టాటాలకు ఏజెంట్గా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఒడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతున్నామన్నారు. విమానాలు, విమానాశ్రయాలు, నౌకలు, నౌకాశ్రయాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. అందుకే తరచూ రైళ్ల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓడల్లో మాదక ద్రవ్యాల రవాణా ఘటనలు జరుగుతున్నాయన్నారు. టీయూసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. ఒంటికి యోగా మంచిదేనని, యోగాతోనే ఆరోగ్యమని డాక్టర్ బసంత్ రెడ్డి పేర్కొన్నారు. భీమ్గల్ మండలంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమ్గల్ యోగా బృందంచే 200 మందితో సూర్య నమస్కారాలు, ఆసనాలు చేయించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బసంత్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్ యోగా బృందం నిత్యం యోగా చేస్తూ, యోగాతో పాటు ప్రతి ఆదివారం గిరి ప్రదక్షిణ చేస్తూ ఊరికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని, కాలేయం, కిడ్నీ పనితీరు బాగుంటుందని, బీపీ, షుగర్ అదుపులో ఉంటాయన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటుందని, జ్ఞానం, ఏకాగ్రత, ఒత్తిడికి దూరంగా ఉంటారని, డాక్టర్తో పని ఉండదని, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా చేయాలని కోరారు. ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, మనసు ప్రశాంతంగా ఉంటుందని, మనసు, శరీరం మన ఆధీనంలో ఉంటాయని, మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తి పెంపొందిస్తుందన్నారు. రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుందని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారని అన్నారు. అలాగే సరస్వతి విద్యా మందిర్లో విద్యార్థులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమృత ఆహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బసంత్ రెడ్డి, ఎస్ఐ మహేష్, వాసు శర్మ పంతులు, విద్యార్థులు, యోగా బృందం తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళి దేవన్న సీఎం రేవంత్ రెడ్డికి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ లింగారావు, నితిన్, శ్రీధర్ గౌడ్, సాయిలు, మహేష్, సురేష్, రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు మాదాపూర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వినయ్ రెడ్డి వారి కృషి వలన ప్లస్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఇజ్రాయెల్ అమెరికాల యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో అమెరికా ఇజ్రాయెల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతుంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం పశ్చిమాసియా దేశాల్లోని యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తూ తమ ఆయుధాల అమ్మకం ద్వారా లబ్ధి పొందాలని కుట్రతో ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ ఇరాన్ పైన దాడులను తమ డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే సుమారు 56,000 మందికి పైగా అమాయకపు ప్రజలు, పసిపిల్లలు ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం పాలస్తీనా మరియు ఇరాన్కు సంఘీభావం ప్రకటించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని, అమెరికా సామ్రాజ్యవాద తత్వాన్ని ఖండించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పార్వతి రాజేశ్వర్, పుట్టి నాగన్న, షేక్ నసీర్, పడాల శంకర్, సుల్తాన్ సాయిలు, బొంతల సాయిలు, సిద్ధ పోషటితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే యుద్ధం వలన అనేక మంది పిల్లలు, మళ్ళీ అట్లనే ముసవాళ్ళు అనేక మంది చనిపోవడం జరుగుతున్నది. ఈ ఏదైతే అమెరికా ఈ సామ్రాజ్యవాదం మన కోటగిరిలోని యశస్వి స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని యశస్వి హై స్కూల్లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ప్రముఖ యోగా గురువు కప్పసాయిలు నీలి అశోక్ చారి ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా యశస్వి స్కూల్ కరెస్పాండెంట్ అనిల్ మాట్లాడుతూ ప్రాచీన దేశమైన భారతదేశం యోగాకు కేంద్ర బిందువుగా ఉందని, పురాణాల నుండే ఋషులు మునులు యోగాను ఆచరించడం ద్వారా యోగా భారతదేశంలో విరాజిల్లుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేముల నవీన్, స్థానిక నాయకులు కమ్మరి శ్యామ్, మంగళి విఠల్, స్కూల్ టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మణ్ కుమార్ను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సన్మానించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టర్ను నూడా చైర్మన్ కేశవేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టి వినయ్ కృష్ణారెడ్డిని ఆయన కార్యాలయంలో నోడా చైర్మన్ కేశవేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆయనతో పాటు నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పార్థసారథి నూతన కలెక్టర్ను సన్మానించారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మెడికవర్ హాస్పిటల్స్ ఓపీ విభాగం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియపరిచేందుకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనిషి ఆరోగ్య పరిరక్షణకు అవగాహన కలిగించే దిశగా కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని ఆయన సూచించారు. ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఈ యోగా ఎంతో తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని తెలియపరిచారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వారిస్ అలీ మాట్లాడుతూ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో పురాతనమైందని వారు పేర్కొన్నారు. యోగా చేయడం ద్వారా శరీరం, మనసు, ఆలోచన విధానాన్ని నియంత్రిస్తుందని తెలిపారు. నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ సందీప్ రావు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, పల్మనాలజిస్ట్ డాక్టర్ యజ్ఞ, డిఎంఎస్ సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన శరీరాల పట్ల, తర్వాత సేవా దృక్పథం, ఈ రెండు విషయాలు మనం యోగా కానీ, రన్నింగ్ కానీ, ఫిట్నెస్ కానీ, ఈ వ్యాధుల పట్ల అవగాహన కానీ, నేను అనుకుంటా ఈ కరోనా మనకు మేలే చేసిందేమో. ఎందుకంటే రెండవ కరోనా నుంచి అందరూ అప్రమత్తంగా ఉన్నాము. మళ్ళీ కరోనా వస్తాయంటే కూడా మొన్న మళ్ళీ కేసెస్ నమోదైతే కూడా డాక్టర్లు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉన్నాం. కాబట్టి ఈ వ్యాధి తర్వాత మా పరంగా నేను 22 ఫిబ్రవరికి 2024 జాయిన్ అయినాను. యాజ్ ఏసీపీ సిటీసీ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇక్కడ జాన్కంపేటలో. మాకు 250 మంది క్యాండిడేట్స్ సైబరాబాద్ ఏఆర్ సంబంధించిన కానిస్టేబులరీ ఆఫీసర్స్ ఉండే. వాళ్ళందరికీ ఈ మెడికవర్ హాస్పిటల్
అమ్మ లెక్క తన ఊరిలో చేర్చుకొని మీ అందరూ, మీ డాక్టర్లు, తర్వాత మీ స్టాఫ్ మొత్తం ప్రతి ఒక్కరు మమ్మల్ని, మా క్యాండిడేట్స్ని వాళ్ళు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నేడు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక బర్కత్పుర రోటరీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులందరూ కలిసి ప్రముఖ ట్రైనర్ రోటరీ సీనియర్ మెంబర్ గోపాల్ సోని ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. संतुलन और एकदम बैलेंस बना कर रखने के लिए योगा, प्राणायाम, ध्यान, ये चीज़ें बहुत ही ज़रूरी हैं. తదనంతరం ఫిజియోథెరపీ కన్సల్టెంట్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్ అను అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ డాక్టర్ సలోని అఖిల్ షా హాజరై రోజువారీ దినచర్యలో ప్రతినిత్యం ఏదో ఒక రకంగా మనకు ఏర్పడే నొప్పుల నివారణకి సంబంధించిన కొన్ని ఆరోగ్య మరియు ఎక్సర్సైజ్ చిట్కాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్వహణాధికారి సతీష్ షాహా తదితర సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని యునానీ వైద్యులు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యునానీ దవాఖానా వైద్యాధికారి షహజాది ఫాతిమా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. యోగా మాస్టర్ రాకేష్ ఆధ్వర్యంలో యోగా ఆసనాలను నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో గ్రామంలోని యువకులు, మహిళలు, నాయకులు పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునానీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షెహజాది ఫాతిమా, ఫార్మసిస్ట్ బి శకుంతల, ఎస్ఎన్ఓ రమేష్, యోగా ఇన్స్ట్రక్టర్ రాకేష్, శివాని, పీటీఎస్ స్వామి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గుడాల మోహన్, టక్కరి గంగాధర్, గట్టవతల నర్సయ్య, యోగా ప్రియులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రాకేష్. నేను పచ్చాల నడుపుల యునానీ డిస్పెన్సరీలో యోగా ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ అందరూ ఆరోగ్యాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం లోపల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా లోపల భాగంగా అవడం జరిగింది. అదే విషయం లోపల పచ్చాల నడుపుల గ్రామం లోపల మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, గ్రామ ప్రజలతో చాలా అద్భుతంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. బాల్కొండ మండలంలోని పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్గా పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత, సామాజిక ఆరోగ్యం, ఐక్యత, ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాన్స్వాడ మండల కేంద్రంలోని కోటగల్లి దుర్గామాత ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని కోటగల్లి దుర్గామాత ఆలయంలో చోరీ జరిగింది. 22 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. రోల్డ్ గోల్డ్, వెండి ఆభరణాలు విడిచిపెట్టి బంగారు ఆభరణాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ చూసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడి దగ్గరనే కాబట్టి నేను గుడి వైపు చూసేసరికి తాళాలు ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ అయ్యేసరికి నేను ఫస్ట్ పంతులకు ఫోన్ చేస్తాను, ఎందుకంటే గుడికి వచ్చేది పంతులు కాబట్టి. పంతులకు ఫోన్ చేస్తే పంతులు ఏమన్నానంటే అలా ఇంకా గుడికి రాలేనా అన్నాడు. భయం అయింది, వాస్తవంగా ఇక్కడ జరిగినట్టు భయం అయింది. భయం కాగానే మా గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసిన, చేయగా రానగానే వచ్చిండు. కాశీనాథ్కి ఫోన్ చేసిన, అదేవిధంగా మా రవీణకు ఫోన్ చేసిన, మహేంద్రకి చేసిన, సంతానకి చేసిన, మా ఆలయ కమిటీకి సంబంధించిన మా కమిటీ మెంబర్లందరికీ ఫోన్లు చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. చూడంగానే 2 తులాల 3 గ్రాముల బంగారం, అది ఏదైతే పుస్తలు లేవు. తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ నలుమూలలకు చేర్చిన ప్రపంచ శక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని సారంగపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ అన్నారు. శనివారం నాడు పాఠశాలలో నిర్వహించిన జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమీకరించు, బోధించు, పోరాడు అనే అంబేద్కర్ మార్గంలో జయశంకర్ సార్ తెలంగాణ భావజాల వ్యాప్తి చేయగలిగాడని, ఆయన వేసిన బలమైన పునాదులే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికాయని ఆయన అన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచానికి భారతదేశం అందించిన వరం యోగా అని ఆయన అన్నారు. జూన్ 21న జయశంకర్ వర్ధంతితో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి గోపాల్, రాధాకృష్ణ, జావేద్, డాక్టర్ గంగాధర్, గణపురం దేవేందర్, కృష్ణం రాజు, స్వరూప, శ్రీలత, అనిత విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వివిధ యోగాసనాలతో ఆకట్టుకున్నారు.
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపడానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని, శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని ముఖ్య అతిథి రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రసంగిస్తూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అన్నారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనతో సతమతం కాకుండా వారి దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. శాస్త్రీయంగా యోగాతో మనస్సు, శరీరం సమతుల్యత సాధిస్తుందన్నారు. ప్రధానంగా విద్యార్థి దశలో కలిగే ఒత్తిడిని యోగాతో నివారించుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ యోగాను ఒకరోజు కార్యక్రమంలో కాకుండా జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఆధునిక యుగంలో యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అదొక జీవన ప్రమాణమని, శాంతి, క్రమశిక్షణతో కూడిన జీవనానికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య కె రవీందర్ రెడ్డి, డైరెక్టర్ పిఆర్ఓ డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ మహేందర్ ఐలేని, ఫిజికల్ డైరెక్టర్ బిఆర్ నేత సురేష్, రవీందర్ నాయక్ తదితర బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సిద్ధిరామయ్య గురువు విద్యార్థులకు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు అభినందించారు. యోగా అనేది మన శారీరక దృఢత్వానికి దోహదపడే విధంగా మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేదిగా చాలా తరాల ముందే మన పూర్వీకులు, కేవలం భారతదేశంలో మాత్రమే ఈ యోగా ప్రాచుర్యం పొందినప్పటికీ మన భారత ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని యోగా యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలియచేయాలని యుఎన్ఓ ఆధ్వర్యంలో ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ప్రపంచ దేశాలన్నీ కూడా జూన్ 21వ తేదీ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి యోగా సాధనంగా మలుచుకోవాలని ఇందూర్ యువత అధ్యక్షులు సాయిబాబు అన్నారు. నగరంలోని ఆరోగ్య రక్ష కేంద్రం నందు ఈ నెల 26వ తేదీన ఆరోగ్య రక్ష ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో యోగాపై మరింత అవగాహన కల్పించే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు ఆవిష్కరించారు. అనంతరం ఆరోగ్య రక్ష నిర్వాహకులు డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక, శారీరక సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చునన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి వాలా బాలకిషన్, సుజాత రెడ్డి, మద్ది గంగాధర్, డాన్స్ మాస్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా ఆరోగ్య రక్ష అండ్ ఇందూర్ యువత ఆర్గనైజేషన్ తరఫు నుండి 26th రోజు అంటే థర్స్డే రోజు స్పెషల్గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే యోగా ద్వారా, అలానే లేడీస్లో ఉన్న స్పెషల్గా టాలెంట్ ప్రూవ్ చేద్దామని ఒక టాలెంట్ ప్రోగ్రామ్ అండ్ కల్చరల్ ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరు ఆ రోజు ఈవినింగ్ 5 o'clock ఆరోగ్య రక్ష సుభాష్ నగర్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్కి రావాలి. పేదల సొంతింటికల సాకారం చేయడంలో వినయ్ రెడ్డి కృషి ఎనలేనిదని ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా ముఖ్య నాయకులతో, ఇన్ఛార్జ్ మినిస్టర్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ నియోజకవర్గంలో మంజూరైనటువంటి 3500 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టుటకు దృఢ సంకల్పంతో ఉన్నారు. దీనిలో భాగంగా పేదలకు ఇంటి నిర్మాణం భారం కాకుండా అతి తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపడుతున్న జర్మనీ టెక్నాలజీ పద్ధతిని పలువురు నాయకులతో కలిసి పరిశీలించి నియోజకవర్గంలో అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా పేదలకు ఇంటి నిర్మాణం తగ్గుతుందని, దీనితో పాటు సమయభావం తగ్గుతుందని పేర్కొన్నారు. వినయ్ కుమార్ రెడ్డి వెంట ఆర్మూర్ మాజీ ఎంపీ పస్క నర్సయ్య, జిల్లా నాయకులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, దేగం శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ ప్రభుత్వోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వోన్నత పాఠశాలలో యోగా ఆసనాలు, మెడిటేషన్, సూర్య నమస్కారాలు చేస్తూ విద్యార్థులకు యోగా వలన కలిగే ప్రయోజనాలను యోగా మాస్టర్ రాకేష్ ఆధ్వర్యంలో వివరించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మెడిటేషన్ చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, దాని ద్వారా మనస్సు నిశ్చలంగా ఉంటూ జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులందరికీ ప్రధానమైనటువంటి సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలు, మెడిటేషన్ చేయించడం జరిగిందన్నారు. ఇలాగే ప్రతిరోజు విద్యార్థులు చేయాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్, స్టాఫ్ సెక్రటరీ గంగ నర్సయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు యోగా మాస్టర్ రాకేష్ విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆర్మూర్ డిపో నుండి కంట్రోలర్ను నియమించారు.
బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లోని 2 బస్టాండ్లలో నిజామాబాద్ 2 డిపోలకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులు ఆపకపోవడంతో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ ఆర్ఎం స్పందించి కిసాన్ నగర్లో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు 2 బస్టాండ్లలో ఆపేలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఎన్విరెడ్డిని కంట్రోలర్గా నియమించారు. శనివారం కంట్రోలర్తో పాటు సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు మనోహర్ సభ్యులు, మాజీ ఎంపీ నాగభూషణం తదితరులు బస్టాండ్లో ఉండి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఇక నుండి కిసాన్ నగర్లో ఎక్స్ప్రెస్లు తప్పకుండా ఆగుతాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘంగా కాకుండా సమాజానికి సాధ్యమైనంత వరకు ఏదో సేవ చేయాలనే సంకల్పంతో మేము ఈరోజు కిసానగర్ గ్రామంలో స్టేజీ లేని కారణంగా బస్సు ఆపడం లేదని సామాన్య ప్రజానికం, మా సమీప గ్రామాలైనటువంటి జలాల్పూర్, ఇత్వార్పేట్, నాగాపూర్, బస్సాపూర్, వేంపల్లి మరియు మా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటు విషయం మా అసోసియేషన్ దృష్టికి రావడంతో మేము దాన్ని స్వయంగా టేకప్ చేసి గ్రామస్తుల సహకారంతో, ఇక్కడ నాయకుల ప్రోత్సాహంతో మానవ జీవితంలో యోగా అనేది జీవితంలో ఒక భాగం కావాలని ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్ వైద్యుడు వెంకటేష్ సూచించారు. శనివారం యోగా దినం సందర్భంగా ఎడపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనిషి దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో కేవలం ఆరోగ్యమే కాకుండా మానసిక, శారీరక, దీర్ఘకాల వ్యాధుల నిర్మూలన లాంటి ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఒకే దగ్గర ఉండి రోజు అరగంట పాటు యోగా సాధన చేస్తే ఎన్నో శారీరక రుగ్మతల నుండి కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు అశోక్, సుస్మిత, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కానీ వాళ్ళందరికీ అభినందనలు. యోగా నేర్చుకొని మన యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. యోగా షెడ్యూల్ని మన పిఎస్సిలో, దాని ద్వారా మనం యోగా నేర్చుకున్నట్లయితే ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఈ శ్వాసకోశకు సంబంధించిన, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా మా దగ్గరకు వస్తున్నారు. దానికి సంబంధించిన యోగాకు చేసి మళ్ళీ బీపీ, హైపర్ టెన్షన్, షుగరు ఇవన్నిటికీ వచ్చి గోళీలు వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరానికి ఇబ్బంది కాకుండా అవి రాకుండా నివారించుకొని మనం డైలీ యోగా ఒక డైలీ ½ అవర్ మనం ప్రాక్టీస్ చేస్తే దాని ద్వారా ఈ వ్యాధులకు దూరమై మనము ఈ హాస్పిటల్లో సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి చింతల దశరథం ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఆశ్రమ వాసులతో యోగా కార్యక్రమాన్ని మాస్టర్ జలంధర్ గౌడ్ ప్రాథమిక పాఠశాల నీలా ఉపాధ్యాయుడు చేయించి వారి మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉండేటట్లు శిక్షణ ఇచ్చారు. అంతేకాక శిక్ష అనుభవిస్తున్న వారి మనస్సు ధ్యానం వైపు ఉండేటట్లుగా స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపకుడు బ్రహ్మ ఋషి సుభాష్ పత్రేజీ వారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లుగౌడ్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పి రజితవాణి, వెంకటేష్, మహేష్, పతంజలి యోగా కేంద్రం తరపున సాయిలు, జిల్లా ఇన్ఛార్జ్ యోగా మాస్టర్స్ ప్రభాకర్ కిషన్ పాల్గొన్నారు. కేంద్ర కారాగార అధికారులు డాక్టర్ దినేష్ గంగా, సాయి సురేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, ఉపేందర్, జైలర్లు అనిల్ కుమార్, మన్మథరావు, డిప్యూటీ జైలర్లు ఎం అశోక్ కుమార్, నారాయణ, ఏడీజే, గార్డింగ్ సిబ్బంది 550 మంది ఆశ్రమ వాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యా, వైద్యం మీద దృష్టి పెట్టాలని, మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని తెలంగాణ ఉద్యమ నాయకులు వెంకన్న కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లి గ్రామంలో ఉద్యమ నాయకుడు వెంకన్న మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేసి హతమారుస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగంలో మావోయిస్టులను చంపమని రాయలేదని తెలిపారు. నరేంద్ర మోడీ విద్య, వైద్యం మీద దృష్టి పెట్టాలని కోరారు. 2026 మార్చి 31వ తేదీలోపు మావోయిస్టులు లేకుండా చేస్తామని అమిత్ షా మాటలపై కోదాటి వెంకన్న మండిపడ్డారు. మావోయిస్టులను చంపినంత మాత్రాన ఎర్రజెండా సిద్ధాంతాలు చంపలేరని తెలిపారు. తీర్మానం చేశారా? 29 రాష్ట్రాల ఎంపీలను పిలిచి కూర్చోబెట్టి తీర్మానం చేసి చంపుతున్నారా? ప్రజల్ని చంపుతామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? మీకు బీజేపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు ఈ హక్కు చంపడానికి? ప్రజల్ని చంపే హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం. విద్యార్థులు, మేధావులు అంతా కనీసానికి భారతదేశంలో ఉన్న పౌరులకి అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసానికి ఇప్పుడు 11-12 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చిందో ఉద్యోగాలు అది ప్రకటించమని అంశాన్ని అడుగుతున్నాం. మరికొన్ని మండలాల వార్తలు.
బోధన్ ఇందూరు పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో యోగా ఆసనాలను స్కూల్ కరెస్పాండెంట్ కూడాలి కిషోర్ వేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలోని దుర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద మృతి చెందింది. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తుంది. నిన్న పొద్దున కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నిన్న నైట్ డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకొని పొద్దున లేవకపోవడంతో విద్యార్థులు ప్రిన్సిపాల్కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్కు తరలించారు. 4 గంటల ముందే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యావత్తు భారతవని వేడుకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉరూరా యోగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు. డెహ్రాడూన్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశాఖలో పాల్గొన్న ప్రధాని మోడీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. నగరంలో పలు ఫంక్షన్ హాల్స్లో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. పాల్గొన్న మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు. నెర్రలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత పోస్ట్. నిజ జీవితంలో యోగా ఒక భాగంగా మలుచుకొని ప్రతినిత్యం యోగా చేయాలి. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో సిపి సాయి చైతన్య. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్లో ఆకర్షిస్తున్న వారాహి ఆభరణాల ఎగ్జిబిషన్. హాజరై జ్యోతి వెలిగించి ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.